వచ్చాక అదే అధికారులు ట్రాప్ లో పడతారు. ఈ దఫా చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు బెటర్, ఇంకా భవిష్యత్తు చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన ట్రాప్ లోకి పోలా. సో ఆయన ఎప్పుడు పవర్ లోకి వచ్చినా అధికారుల మాట నడుస్తుంది. చివరికి పార్టీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కాదు. మంత్రుల దగ్గరకు వచ్చి ఇప్పుడు క్రిందసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులు ఎట్ట ఉండేది, రివ్యూ అంటే శాఖ రివ్యూ అంటే మంత్రి కూడా అధికారులతో వచ్చి కూర్చోవడం తప్పించి ఏ మంత్రి సొంత నిర్ణయాలు తీసుకున్నారు? సీఎం పేషి వాళ్ళ నిర్ణయాలు, లేకపోతే పార్టీ తరపున ఉన్న కొంతమంది నాయకుల నిర్ణయాలు తప్పించి అసలు వాళ్ళ శాఖతో కూర్చుని సమీక్షించింది ఎవరు? ఇప్పుడు చూడండి, ఇదివరకు ఇక్కడ కూడా ఉండేది కాదు. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఈ దఫా అంతే. ఈ దఫా వచ్చేటప్పటికి ప్రతి ఒక్క మంత్రి, అనిత ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు, ఆవిడ సవిత మాట్లాడుతున్నారు, ఏ మంత్రి రవీంద్ర మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చేసారు పూర్తిగా. అది పాఠం నేర్పింది. ఇప్పుడు జగన్ కూడా ఇది ఒక పాఠం. రేపు నేను స్వేచ్ఛిస్తాననేటువంటి మాట ప్రతి మంత్రి తన మంత్రిత్వ శాఖ మాట్లాడుతున్నారు, నారాయణ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క. ఆ ముక్క మనకి ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బొత్స చూసాం, ఒక పెద్దిరెడ్డి చూసాం. ధర్మాన మాట్లాడతాడు కానీ నిర్ణయం తీసుకోడు. ధర్మాన్ని నిర్ణయం తీసుకుని ఉంటే చిట్ట చివరి దాకా ఎందుకుంటే ఆ సర్టిఫికెట్లు, ఆ బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు పెడతాడు? ఆయన తెలియదా ధర్మానికి బొమ్మ పెట్టకూడదు అంటే? ఆయన చేతుల్లో ఏముందని. బొత్స సత్యనారాయణ కూడా ఏం లేదు, కాస్త మాట్లాడడం అన్న మాట్లాడేవాడు. అంటే విద్యాశాఖలో ఆయన తీసుకున్న ధర్మానేమో పార్టీకే దెబ్బ, ధర్మాన బోళాగా మాట్లాడితే పార్టీని ముంచాడు. అంటే బొత్స గారికి అనుకోకుండా వచ్చిన క్రెడిట్ ఏంటంటే నారాయణ అరెస్ట్ చేసే విషయంలో, పేపర్ లీక్ విషయంలో అప్పుడు ఆయన విద్యాశాఖ ఉన్నాడు కాబట్టి ఆ క్రెడిట్